అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. 6 ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో కాకలు తీరిన కురువృద్ధ రాజకీయ పండితులు సైతం ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేది ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేమంటున్నారు. మహారాష్ట్రలో సెంటిమెంట్ అంశాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనడంలో అతిశయోక్తి లేదు. అందులో ప్రధానమైంది మరాఠా సెంటిమెంట్. ప్రతి రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ అన్నట్లుగానే మహారాష్ట్రలోనూ మరాఠాలు తమకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. మహారాష్ట్ర ఫర్ మరాఠా అన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలను తీవ్ర ప్రభావితం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో మరాఠాలు ఎటువైపు నిలుస్తారన్నదే ప్రధాన చర్చ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీకి మద్దతిస్తారా, లేక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ కూటమికి మద్దతిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపేది మరాఠా కోట ఇష్యూ కావడంతో ఆ వర్గం నేతపైన ఇప్పుడు అన్ని పార్టీల చూపు పడింది. మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరంగే మద్దతు కోసం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. నిజానికి గత ఏడాది వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు మనోజ్ జరాంగే. గత ఏడాది సెప్టెంబర్లో మరాఠా కోట కోసం ఆయన ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళనకు మరాఠాల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఫేమస్ అయిపోయారు. ఓబీసీ కోటాలో మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చెయ్యాలన్నది జరంగే ప్రధాన డిమాండ్. ఇందుకోసం ఆయన ఉద్యమాన్నే నడిపించారు. మరాఠాల కోసం జల్నా జిల్లా సరాటీలో జరంగే 6 సార్లు నిరాహార దీక్ష చేశారు. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కోరుతూ సాగిన ఉద్యమానికి సారథ్యం వహించారు. సరాటీలో ఆయన మొదలుపెట్టిన ఉద్యమం కొన్ని రోజుల్లోనే మహారాష్ట్ర అంతటా పాకింది. హింస చెలరేగినా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జరాంగేతో చర్చలు జరిపింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలను మరాఠా కోటాను సమర్థించిన వారికే తన మద్దతు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జరాంగేను ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వంలోని పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్, ఎమ్మెల్యే ధీరజ్ దేశ్ముఖ్ కలిసి మద్దతును కోరారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మనోజ్ జరంగే మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన సంచలన ప్రకటన చేశారు. శాసనసభ ఎన్నికల్లో మరాఠాలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను బరిలోకి దించుతానని ప్రకటించారు. గెలుపుకు అవకాశం ఉన్న చోట మాత్రమే మరాఠా అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోని మరాఠాల రిజర్వేషన్లకు మద్దతిచ్చే అభ్యర్థులకు పార్టీ, మతం, కులంతో సంబంధం లేకుండా తోడుంటామని స్పష్టం చేశారు. తమ షరతులకు అంగీకరిస్తూ అభ్యర్థులు లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని జరంగే వెల్లడించడం గమనార్హం. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు సైతం డైలమాలో పడ్డాయి. జరంగే పోటీ చేయించే అభ్యర్థుల ప్రభావం తమ పార్టీ అభ్యర్థులపై పడే అవకాశం ఉంటుందో, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ముందడుగు వెయ్యాలి అన్న యాంగిల్లోనూ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక మహారాష్ట్ర శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయగా, శరద్ పవార్ను కాదని అజిత్ పవార్ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఉన్న శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ఈ పరిణామాలతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠీలు అసలైన శివసేన, అసలైన ఎన్సీపీ ఎవరో తేల్చుకుంటారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈ ఎన్నికలు మరాఠా రాజకీయ నాయకత్వంలో ఉన్న పవార్, ఠాక్రే కుటుంబాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలో ప్రధాన పోరు మహాయుతి అంటే బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమికి, మహావికాస్ అఘాడీ అంటే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి మధ్య జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ 30 సీట్లను గెలుచుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు
రాజకీయ విశ్లేషకులు. అయితే అధికార బీజేపీ, శివసేన, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు కీలకమైన పశ్చిమ మహారాష్ట్ర, ముంబై కొంకణలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలు నిర్ణయాత్మక పాత్రను పోషించేవి ఆ రెండు ప్రాంతాలే. ముంబై కొంకణ్లో 75 అసెంబ్లీ స్థానాలు ఉండగా పశ్చిమ మహారాష్ట్రలో 71 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, పూణే, షోలాపూర్ జిల్లాలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టుంది. అయితే ఎన్సీపీ మాత్రం రెండుగా విడిపోవడంతో ఈసారి ఎవరికి ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సస్పెన్స్గా మారింది. మహారాష్ట్రలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ మహారాష్ట్ర సుసంపన్నంగా ఉంటుంది. అత్యధిక సాగునీటి సౌకర్యాలు, సకాలంలో వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి. సహకార ఉద్యమంలోనూ పశ్చిమ మహారాష్ట్ర కీలక పాత్రే. సహకార ఉద్యమానికి గతంలో కాంగ్రెస్, ఎన్సీపీలు సహకరించడంతో సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీలు ఏర్పడ్డాయి. పైగా ఇక్కడ మరాఠాల జనాభా ఎక్కువ. 2014 నుంచి 19 వరకు బీజేపీ అధికారంలో ఉండడంతో మరాఠాలకు అత్యంత చేరువైంది. రిజర్వేషన్ల వంటి అంశాల్లో వారి సమస్యలను పరిష్కరించగలిగింది. వ్యూహాత్మకంగా గత ఏడాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరాఠా ప్రాంతమైన కొల్హాపూర్కు చెందిన చంద్రకాంత్ పాటిల్ను నియమించింది. మంత్రివర్గంలో కూడా ఆయన ముఖ్యమంత్రి తర్వాత కీలక స్థానంలో ఉన్నారు. ఇక ముంబై కొంకణ్ ప్రాంతం శివసేనకు ప్రాణవాయువే. ఆ పార్టీ ఇక్కడ మరాఠాల ప్రయోజనాలను కాపాడుతూ వస్తుంది. చాలా కాలం ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ హవా కొనసాగడంతో ముంబైలో ఆ పార్టీకి గట్టి పట్టుంది. బీజేపీ సైతం కొన్ని ప్రాంతాలు బలంగా ఉంది. ముంబైకి ఆనుకుని ఉన్న కొంకణ్ తీర జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు ముంబైతో విడదీయలేని సంబంధాలున్నాయి. ఎక్కువ మంది అక్కడే పనిచేస్తూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ముంబైలోని పరిస్థితే ఇక్కడ ఉంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక విదర్భ ప్రాంతం కూడా ఈసారి అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కావడం, ఎవరి ఓట్లు ఎక్కడ పడతాయన్నది స్పష్టం కావడం లేదు. మొత్తంగా మహారాష్ట్రలో రాజకీయ పార్టీలకు మించినన్ని రాజకీయాలు కూడా చేరడంతో విశ్లేషకులు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రాంతాల వారీగా విభజించుకొని సీట్లు లెక్కించుకున్న ప్రతి ప్రాంతంలో ఆయా పార్టీల నేతలు రెండుగా చేరడంతో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నదే సస్పెన్స్గా మారింది. ఈసారి మరాఠాల తీర్పు 2019కి భిన్నంగా ఉంటుందో లేక పాత తీర్పునే కంటిన్యూ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.